మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం మనం చూసాం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మెగా 157 కి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ నయనతార నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రోల్ కోసం ఆమె ఏకంగా 18 కోట్లను డిమాండ్ చేశారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీపై మరొక క్రేజీ న్యూస్ సైతం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని, అది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఆ రోల్లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారనే టాక్ నడుస్తుంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతికి వస్తుండటంతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం విశాఖలో ఈ మూవీ కోసం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. చిరు వెంకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అటు దర్శకుడు అనిల్ రావుపూడితోనూ విక్టరీకి మంచి అనుబంధం ఉంది. ఓ కీలక రోల్ కోసం ఆయన సంప్రదించగా ఓకే అన్నారని సమాచారం. పూజ కార్యక్రమానికి సైతం వెంకి హాజరు కాగా సినిమాలో ఆయన నటిస్తున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇప్పటికే ఈ ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిందని, మరొక వైపు ఈ చిత్రంలో చిరు యాస, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా డిజైన్ చేస్తున్నాడట అనిల్ రావుపూడి. ఇలాగే ఈ సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా స్టార్ట్ చేశారు అనిల్ రావుపూడి. ఈ మూవీలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ తనకు చెప్తున్నప్పుడు కడుపుబ్బా నవ్వుతున్నారని గతంలో చెప్పుకొచ్చారు చిరు. సంక్రాంతికి వస్తున్నామంటూ ఈ సంక్రాంతికి వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు అనిల్ రావుపూడి. ఆ తర్వాతి సినిమాగా చిరంజీవితో ఒక ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఇటీవల సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. అనిల్ రావుపూడి తన నార్మల్ స్పీడ్ లో షూటింగ్ చేసిన సంక్రాంతికి సినిమా వచ్చేయడం పక్క. ఆ లెక్కన ముందుగా చెప్పినట్లు పొంగల్ ఫైట్ కి శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి ఖచ్చితంగా వస్తాడు. మరి భారీ అంచనాలున్న మెగా 157 ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.